హలో! హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, యాజ్ యూజువల్ మా ఇంట్లో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో, జస్ట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీయగలిగాను. అయి నాకు మెమొరబుల్‌గా ప్లస్ వ్లాగ్‌గా అప్లోడ్ చేసుకుంటున్నాను. సో, అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో ఆల్మోస్ట్ ఈ సెకండ్ వీకే చేసేసుకుని ఉంటారు. కుదరని వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ అలా చేసుకుంటారు. సో, ఈ మంత్ అంతా ఏ వీక్ అయినా చేసుకుంటారు కాబట్టి నాకైతే సెకండ్ వీక్ కుదిరిపోయిందండి. లాస్ట్ ఇయర్ అయితే నేను థర్డ్ వీక్ చేసుకున్నాను సెకండ్ వీక్ కుదరక. సో, నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది చూడండి. ఎంత బాగున్నారో అమ్మవారు, ఎంతసేపు చూడాలన్నా చూడాలనిపిస్తుంది. ప్లస్ ఆ పువ్వులు నా చేతితో ప్రతీదీ కుట్టుకొని వేసుకున్నానమాట. ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షను. ప్రసాదాలంతా వండేసాను. మొత్తం ఇంకా దేవుడి దగ్గర మామూలు పూజ గదిలో ప్లస్ అమ్మవారి దగ్గర మొత్తం డెకరేట్ చేసేసానండి. 10:30 లోపు పూజ చేసేసుకోవాలని. సో, ఇంకా మా ఆయన వస్తే ఇంకా అన్నీ రెడీగా ఉంచేసాను. సో, తను రాగానే ఇంక పూజలో కూర్చొని పూజ చేసేసుకోవడం అనమాట. నేను కూడా ఫ్రెష్ అయిపోయి శారీ వేసేసుకున్నాను. సో, మా అమ్మవారు అయితే ఎంత బాగున్నారండి. నా దిష్టే తగిలేలాగా ఉంది నిజంగా. ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయడం మర్చిపోకండి. రియల్లీ నాకు తెలుసుకోవాలనింది. చూస్తుంటే ఎంతసేపన్నా చూడాలనిపిస్తుంది, ఎందుకో తెలీదు. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ మా ఆయనతో అస్సలు చేసుకునేదాన్ని కాదు. అంటే తను దొరికేవాడు కాదనమాట పూజ టైంకి. సో, ఫస్ట్ ఇయర్ నా మ్యారేజ్ ఫస్ట్ ఇయర్ కలిసి చేసుకున్నాము. ప్లస్ ఇయరే అనమాట నెక్స్ట్ కలిసి చేసుకోవడము. సో, ఎప్పుడు ఉన్నప్పుడు కూడా పూజ అయిపోయాక జస్ట్ ఇంక బొట్టు పెట్టించుకొని ఎప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని. సో, ఇయర్ మాత్రం పూజకు కూడా ఉన్నారనమాట. అదొకటి హ్యాపీ. సో, ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాము. సో, ఫోన్లోనే అండి, నాకు కూడా ఏం తెలీదు. ఫోన్లోనే పెట్టేసుకొని వ్రతం అన్నీ ముందుగానే చూసుకుంటానమాట. ఏ ఏ ఐటమ్స్ కావాలి, ఏమేమి వస్తువులు కావాలని ముందుగా అన్ని అక్షంతలు, పువ్వులు, వాటరు మొత్తం అన్నీ ఎవ్రీథింగ్ చూసుకొని లిస్ట్ చూసేసుకొని అన్నీ దగ్గరగా ఉంచేసుకుంటానమాట. సో, ఫోన్లో ఇంక మనకు ఉన్నాయి కదా ఇప్పుడు వ్రతం సంపూర్ణంగా. సో, అది పెట్టేసుకొని ఇంకా అది ఫాలో అయిపోతాము. సో, ఇంకా మళ్ళీ తర్వాత నేను ఫోన్లో చూసుకొని కొన్ని అమ్మవారి మంత్రాలు, అమ్మవారి కొన్ని స్తోత్రాలు అలా చదువుకొని సింపుల్గా వ్రతం అయితే చేసేసుకుంటాము. సో, ఇంకొకసారి అయితే వీలైతే బుక్ తెచ్చుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారి కథ ఉంది కదా, వరలక్ష్మీదేవి కథ, అదైతే చదివేసుకుంటానమాట ఫోన్లోనే పెట్టేసుకొని. సో, ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ ఇయర్ మిస్ అవ్వలేదన్నమాట. సో, ఈ ఇయర్ మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకొంచెం హ్యాపీ. సో, నెక్స్ట్ ఇయర్ వీలైతే బుక్ తెచ్చుకొని ఇంకా నీట్గా నేనే సో, మనమే చదువుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో, నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాను. సో, ఎవ్రీ ఇయర్ మాత్రం ఫోన్లో ఒక సంపూర్ణంగా వ్రతం ఉంటుంది కాబట్టి పెట్టేసుకుంటానమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈజీగా అయిపోద్ది. కథ మాత్రం ఇంక నేనే చదువుకుంటాను. బుక్ నా దగ్గర ఉండింది కానీ మిస్ అయింది. సో, ఇంకా ఫోన్ ఉంది కాబట్టి ఎలాగో బాగా యూస్ చేసుకుంటున్నాం. సో, మా పూజ అయితే హ్యాపీగా అయిపోయిందండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అయిపోయింది. మా వాడు కూడా డిస్టర్బ్ చేయలేదన్నమాట. చక్కగా పూజలో కూర్చున్నాడు పూజ అయ్యేంతవరకు. సో, గంటను మాత్రం వదలలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు శ్రమ లేకుండా గంట మ్రోగిస్తూనే ఉన్నాడనమాట. సో, ఇలా సింపుల్గా వ్రతం అయిపోయింది. సో, అమ్మవారికి ఇయర్ కూడా రూప్ తీసుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం తీసుకుంటున్నాను. సో, ఇయర్ కూడా కుదిరింది. 1 గ్రామ్లోనే కుదిరింది, ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువైపోయింది కాబట్టి. సో, ఈసారి కూడా 1 గ్రామ్లో అమ్మవారికి రూప్ అయితే తీసేసుకున్నాను. సో, ఇంక ఈసారి ఏం కూడా ఆర్టిఫిషియల్ వేయలేదులేండి. జస్ట్ నా దగ్గర ఉన్న నల్ల పూసలు, అమ్మవారిది ప్లస్ రూప్ మాత్రమే వేసాను, సరిపోయింది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేసాయి కాబట్టి ఎక్కువ పెడితే కూడా మరీ హెవీగా బాగోదని నీట్గా సింపుల్గా ఫ్లవర్స్తో ప్లస్ నల్ల పూసలు అండ్ రూప్తోనే అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాను. సో, చాలా చాలా బాగుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. నాకు ఇలాంటి టైంలో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట. దేవుడి గదిలో అలాగా ఇలాంటి పూజలు కానీ ఏమైనా చేసినప్పుడు చాలా చాలా ఎక్కువ టైం గడపాలనిపిస్తుంది. అలాగే చూస్తూనే ఉంటానన్నమాట. సో, ఈ ఇయర్ అయితే ఇంక 3 డేస్ పెట్టేసుకున్నాను అమ్మవారిని. అంటే అంత నచ్చేసింది అసలు. ఎప్పుడు తీసేసేదాన్ని, అంటే కదిలించేస్తాను ఫస్ట్ డేకే. బట్ కానీ నెక్స్ట్ డేకి నైట్కి లేదంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే
నీట్గా అమ్మవారిని తీసేసుకుంటానమాట. కానీ ఇయర్ ఎందుకో ఉంచుకోవాలనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అమ్మవారిని అలా చూసుకుంటూనే ఉండాలనిపించింది. సో అలా ఉంచేసుకున్నాను. సో ఫైనల్గా సింపుల్గా మా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో మీ అందరు కూడా ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ అమ్మవారు అయితే ఎలా ఉన్నారో మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. దగ్గర నుంచి అమ్మవారిని మొత్తం డీటెయిల్డ్గా చూపించాను. సో చాలా బాగా అనిపిస్తారు. సో మా అమ్మవారు ఎలా ఉన్నారో మరి చెప్తున్నా, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. అండ్ ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంక పేరెంటాల్ ముత్తైదులందరూ కూడా వచ్చారనమాట. ఆ రోజు అందరూ చేసుకున్నారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఇంక నాకు ఈ చుట్టుపక్కల 1.5 ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం బాగానే అందరూ పరిచయం అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 13-15 మెంబర్స్ దాకా అయిపోయారు. సో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి అస్సలు బాగా టైర్డ్ అయిపోయింది అందరూ. ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్స్లోనే ఉన్నారనమాట, ఎక్కి దిగి స్టెప్స్. ఆ రోజు కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చేసింది. సో ఈవినింగ్ అయ్యేసరికి కళ్ళు మూతలు పడ్డాయి అనమాట. కానీ అమ్మవారిని చూస్తూ అలాగే ఉండిపోయాను. ఎంతసేపు ఉన్నానో నిజంగా నాకే తెలియదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో కూడా తెలియదు అనమాట. అంత బాగా నచ్చేసారు అసలు. నాకు చూస్తుంటే కన్నులకు నిండుగా ఉండిందనమాట. ఇలా వెళ్తాను అలా వెళ్తాను, వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటాను, ఇలా వెళ్తాను అలా వెళ్తాను, మళ్ళీ వచ్చి దేవుడి దగ్గర ఎదురుకొచ్చి కూర్చొని చూస్తూనే ఉన్నాను అనమాట. అలాగే ఎంతసేపు చూసుకున్నాను నిజంగా నాకే తెలీదు. ఈవెన్ నైట్లో పడుకొని కూడా మళ్ళీ వెళ్ళి చూసుకుని ఒక 2-3 టైమ్స్ చూసుకొని వచ్చి ఉంటాను అనమాట. అంత బాగా నచ్చారు అమ్మవారు అసలు. చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించేంత ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. కాసేపు ఇంకా ఫోన్లోనే అమ్మవారివి కొన్ని స్తోత్రాలు అది చదివేసుకున్నాను. ఇంక బాబు చేత కూడా చెప్పించేసి మొత్తం ఇంక దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంక మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రోజు ఫాస్టింగ్ తీర్చేసరికి నాకు ఆల్మోస్ట్ 5:30 అయింది. సో ఇంకా 12:30 వరకు రావకాలం అది ఉండింది కాబట్టి ఇంక 12:30 పైనే పిలుచుకున్నాను అందరినీ. ఇంకా అందరికీ కూడా ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ అందరూ ఆ రోజే పెట్టేసుకున్నారు మా చుట్టుపక్కల పూజ కాబట్టి. ఇంక పాపం వాళ్ళు పూజ చేసుకొని ఇంకా రావాలంటే కష్టం కాబట్టి ఇంకా 12:30 నుంచి ప్రసాదం అది అందరికీ ఇచ్చుకొని అందరినీ పిలుచుకున్నాను అనమాట. అందరూ వచ్చి పోయి వాళ్ళ ఇళ్ళకి నేను వచ్చి వెళ్ళేసరికి 4:35 అయింది. సో పూజ ఏమో 10:30కి అలాగ అయిపోయిందనమాట, ఇబ్బంది లేకుండా. ఇంకా 12:30కి అందరూ వచ్చి వెళ్ళి తర్వాత ఒక పొద్దు తీర్చుకుందాంలే అనుకున్నాను. సో అలా 5:36 అయిపోయింది 5:30-6 అయిపోయింది నేను ఒక్క పొద్దు తీర్చుకునేసరికి. ఇంకా కొన్ని 2 లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ఉన్నాయన్నమాట. లాంగ్ డిస్టెన్స్ అంటే ఇంకా మా ఆయనే తీసుకెళ్ళే 2 పసుపు కుంకాలకి వెళ్ళాల్సిన ప్లేసెస్. సో ఇంక ఈవినింగ్ వెళ్దాంలే అని ఆ 2 ప్లేసెస్ పోస్ట్పోన్ చేసుకున్నాను. సో ఫైనల్గా నా పూజ అయితే మా ఆయన బ్లెస్సింగ్స్తో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అమ్మవారికి అలా చూసుకుంటూ కాసేపు ఉండిపోయాను. సో ఇంకా ఈవినింగ్ కూడా అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి ఇంకా దీపం పెట్టుకుందాం అనుకున్నాను. సో టైం కుదరలేదనమాట. సో జస్ట్ చక్కెర మాత్రం అలా పెట్టేసుకొని ఈవినింగ్ కూడా అమ్మవారిని దీపం పెట్టేసుకొని ఈవినింగ్ కూడా మొక్కేసుకున్నాను. ఇంకా అలాగే ఇంకా ఆ రోజు పేరెంటాలు రావడం, వాళ్ళకి ఇవ్వడం, పోవడం, సో ఇలాగే సరిపోయిందనమాట. అందరి ఇళ్ళల్లోనూ అందరు చక్కగా చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ నేను ఇటుపక్క చూసింది ఏంటంటే వైజాగ్ సైడు రూపుని తక్కువ మంది పెట్టుకున్నారనమాట. అమ్మవారిని ఆల్మోస్ట్ కలశంకే పెట్టుకున్నారు. ప్లస్ నేను కలశం పెట్టుకోలేదు, మా ఇంట్లో లేదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కలశం లేదనమాట. సో ఇంక లేనప్పుడు ఎందుకని ఎవ్రీ ఇయర్ పెట్టనమాట. సో ఇంకా కలశం ఉంటే ఇంకా కొంచెం బాగుండేది, అంటే ఇంకొంచెం నిండుదనం వచ్చేదనమాట. నాకు కలశం పెట్టుకోవడం చాలా ఇష్టం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి పెట్టుకోలేదు. సో ఇలా అనమాట. ఇంక అన్ని తాంబూలాలన్నీ రెడీ చేసేసుకున్నాను. సో అందరికి ఇచ్చేసాను. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంక ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకొని అగరబత్తీలతో వెలిగించేసుకొని జస్ట్ చక్కెరని మాత్రం నైవేద్యంగా పెట్టాను. ఏదైనా చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరిపోయిందనమాట. అలాగే ఏం చేయాలి ఇంకా అలా ఉండిపోయాను. ఇంకా అప్పటికి 9 నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను. సో జస్ట్ అప్పటికి ఒక 1 అవర్ ముందే తిన్నాను కాబట్టి చాలా టయర్డ్ అయిపోయింది. సో ఈవినింగ్ కూడా ఇంకా దీపం పెట్టేసుకొని అమ్మవారిని ఒకసారి మొక్కొని ఇంకా ఇద్దరి పెండింగ్ ఉండింది నేను వెళ్ళడం. పాపం వాళ్ళేమో వచ్చి వెళ్ళిపోయారు. సో నేను వెళ్ళాలి కాబట్టి
ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చి మళ్ళీ ఇంకా అమ్మవారిని కదిలించేద్దాంలే, ఇంకా ఒకరిద్దరు వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చి చూడి తర్వాత అమ్మవారిని కదిలించేద్దామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి తాంబూలం తీసుకొచ్చేసుకున్నాము. సో ఇంకా పడుకునే ముందు ఇంకా అమ్మవారికి దిష్టి తీసానమాట ఎర్రనీళ్ళతో, ఎందుకంటే నా దిష్టి తగిలి ఉంటుందేమో. ఖచ్చితంగా దిష్టి అయితే తీసేస్తానండి ఈవినింగ్ కదిలించే ముందు దిష్టి తీసి తర్వాత అమ్మవారిని అయితే కదిలించేస్తాను. కుడివైపుకి ఎడం వైపుకి ఒక 3 టైమ్స్ కదిలించేసి మళ్ళీ ఓపిక ఉంటే నైటే అన్నీ క్లియర్ చేసేసుకునేదాన్ని అక్కడవన్నీ, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ క్లియర్ చేసేసుకుంటాను. సో ఇలా అమ్మవారికి దిష్టి తీసేసి అమ్మవారిని అయితే కదిలించేసుకున్నాను. సో మా అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేసేయండి, మర్చిపోకండి అస్సలు కమెంట్ చేయడం, అంతా ముద్దుగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.